హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం చల్లమిరపకాయలు అంటాం కదా, అవి చేస్తున్నాం అండి. ఇవి శుభ్రంగా కడిగించుకున్నాం, క్లాత్తో తుడుస్తాం, తడి లేకుండా శుభ్రంగా చేసుకొని ఇలా మనం గంటలు పెట్టుకోవాలండి. చూసారా, ఇలా పెట్టుకోవాలి గంటలు. మిరపకాయలకి చివరి వరకు పెట్టకూడదండి, ఇలా జస్ట్ అంతే ఇలా పెట్టుకోవాలి. మనం నిమ్మకాయలు తీసుకున్నాం, రసం తీసుకుందాం అండి. నిమ్మరసం ఒక 100 గ్రాములు కళ్ళుప్పు అండి. కారం ఉండడం కోసం, ఇంకా బాగా స్పైసీగా ఉండాలంట మా పిల్లలకి, దానికోసం మళ్ళీ సన్న మిరపకాయలు కూడా వేసుకుంటున్నాం అండి. అవి ఇలాగే గంటలు పెట్టించుకున్నాను. కాయలు ఇవి కూడా వేసుకుంటున్నాం. మన కేజీ కాయల్లో కలర్ వస్తాయండి, నిన్న తెస్తే, అందువల్ల ఇవి కూడా వేసేస్తున్నాను, పర్లేదు. మనం 1/2 కిలో పెరుగు వాడుకుంటున్నామండి. మజ్జిగ చిలుక్కుందాం. మనం పెరుగు వేసుకుంటున్నామండి, చిలుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నామండి. తీసుకున్నాం కదా, కళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాం. మనకి బయట కొనుక్కుంటే చాలా ఉప్పుగా ఉంటాయి కదండి, దానివల్ల చేసుకుంటున్నాం. మనం ఇలా ఇంట్లో చేసుకున్న ఉరిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మజ్జిగ చిలికిసుకుందాం అండి. నీళ్ళు వేసామండి, ఉప్పు అన్నీ వేసుకున్నాం. మనకి ఎక్స్ట్రా నీళ్ళు పడినా వేసుకోవచ్చండి. నేను అందుకే 2.5 గ్లాసులు వేసాను. మనం మిరపకాయలు వేసేసుకుందాం. ఈ చిన్న మిరపకాయలు కూడా కోసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుంటాం. వేసుకుందాం, ఊరబెట్టేసుకోవచ్చు. మనం ఇలా అనుకుంటే కలుస్తాయండి. మనం మజ్జిగలో కలిసేలాగా బాగా కలిపిసుకున్నామండి. ఇవి మాగి వరకు అంటే 1 డేకి అవ్వదు, కానీ 2 డేస్ ఉంచుకుందామండి. మనకి 2 రోజులు అయితే కొద్దిగా బాగా ఊరుతాయి, అప్పుడు ఎండబెట్టుకుందాం. మూత పెట్టేస్తున్నానండి. మనకి మిరపకాయలు ఊరిపోయండి. 2 రోజుల తర్వాత తీస్తున్నాం. చూసారా ఎలా ఊరిపోయాయో. మనం ఇలా గిన్నెలో తీసుకొని అప్పుడు మనం కవర్ మీద ఎండబెట్టుకోవాలండి. మనం బాల్కనీలో ఎండబెట్టుకుందామండి. ఎండబెట్టుకుంటున్నామండి. మనకి పెరిమిరపకాయలు ఎండిపోయండి, మనం వేయించుకుందాం. వేయించుకుంటున్నామండి మిరపకాయలు. ఆయిల్ మరిగింది, చూసారా. ఇలా వేయించుకొని మనం బాక్స్లో వేసుకోవచ్చండి. స్టీల్ బాక్స్ డబ్బాలో కానీ బాక్స్లో కానీ వేసుకుంటే స్టీల్ వాటిలో ఉంటాయి బాగానే. తీసుకుంటున్నాం. ఇలా మంచి కలర్ వచ్చేలా వేయించుకోవాలి. మనం వేయించుకున్నామండి. మన పెరిమిరపకాయలు అయిపోయాయండి, వేపుకున్నాము. ఊరిమిరపకాయలు పప్పులతో కానీ, పెరుగన్నంతో కానీ, సాంబార్లతో కానీ చాలా బాగుంటుందండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.